భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్నికైతే అమెరికా ఖేల్ ఖతమంటోంది టైమ్ మ్యాగజైన్. నమో పీఎం అయితే 2 దేశాల మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే ఛాన్స్ ఉందంటూ తాజా సంచికలో రాసింది. దేవయాని వీసా సాకుతో భారత్ అమెరికా సంబంధాలు లైన్ ఆఫ్ కంట్రోల్ పై ఉన్నాయి. ఈ కేసులో తెగేదాకా లాగుతున్న యుఎస్ తో ఇండియా అమీతుమీకి కాలు దువ్వింది. పీఎం సీట్లోకి నరేంద్రుడు వస్తే అమెరికాకు ధూమ్ తడాకేనంటోంది టైమ్ మ్యాగజైన్. 2005 నుంచే మోడీతో అమెరికాకు పొసగడం లేదు. అమెరికా ఎంట్రీకి వీసా నిరాకరించింది. మత స్వేచ్ఛకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని భంగం కలిగించేలా ప్రవర్తించిన నాయకులకు అమెరికన్ చట్టాల ప్రకారం వీసా ఇవ్వబోమంటూ అమెరికా విదేశాంగ శాఖ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆ రూల్నే యుఎస్ ఫాలో అవుతోంది. నరేంద్ర మోడీకి అమెరికా వీసా నిరాకరించడంతో రేపు ఆయన ప్రధానమంత్రి అయితే మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని టైం తెలిపింది. 2 దేశాల మధ్య సంబంధాలు అంత త్వరగా మెరుగుపడతాయని అనుకోవట్లేదంటూనే ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని కూడా రాసింది. 2005 నాటికి మోడీ జాతీయ స్థాయి నాయకుడు కాదన్న టైమ్ మ్యాగజైన్ ప్రధాని అయితే వీసా ఇవ్వకుండా అమెరికా నిరాకరించగలదా అని ఆ పత్రిక సూటిగా ప్రశ్నించింది. మోడీ విషయంలో అమెరికా విధాన నిర్ణేతలు చీలిపోయారని తెలిపింది. కొంతమంది మోడీ రాకను వ్యతిరేకిస్తున్నా రియలిస్టులు అమెరికా బడాబాబులు మోడీ రాకను స్వాగతిస్తున్నారని రాసుకొచ్చింది. విదేశీ పెట్టుబడులకు మోడీ అనుకూలంగా ఉంటారనే విషయాన్ని అర్థం చేసుకున్నారని రాసింది. దేవయాని వీసా కష్టాలతో పీక్కోలేక చస్తున్న అమెరికాకు మోడీ మరింత చిరాకు తెప్పిస్తారన్నారు. నిజంగా నమో గెలిస్తే వద్దన నోటితోనే స్వాగతం చెప్పడం తప్పకపోవచ్చు. ఇవేం వీసా గోలరా బాబని తలపట్టుకుంటోంది అమెరికా.